డిజైన్ టాజల్స్ని ఏ విధంగా స్టిచ్చింగ్ చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తాను. దానికోసం నేను ఇలా 2 పీసెస్ అయితే తీసుకున్నాను, స్క్వేర్ పీసెస్ అనమాట. ఇందులో 3.5 ఇంచెస్, అలాగే విడ్త్ వచ్చేసి 3.5 ఇంచెస్ తీసుకోవాలి. ఇంకో కలర్ వచ్చేసి లెంత్ వచ్చేసి 4.5 ఇంచెస్, అలాగే విడ్త్ వచ్చేసి 4.5 ఇంచెస్ ఉండే విధంగా ఇలా 2 పీసెస్ని అయితే తీసుకోవాలి. ఇప్పుడు ఫస్ట్ వచ్చేసి ఈ స్మాల్ పీస్ ఉంది కదా, దీన్ని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకొని పైన స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. తీసుకున్నాం కదా, దీన్ని కూడా ఇలా కార్నర్కి ఫోల్డ్ చేసుకొని స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత ఈ ఎక్స్ట్రా క్లాత్ని మనం కటింగ్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా ఈ 2 పీసెస్ని ఇలా స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇలా మళ్ళీ కూడా ఈ కార్నర్ని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకొని ఇటు సైడ్ వచ్చేసి ఇలా కొంచెం ఫోల్డ్ చేసుకోవాలి. చూడండి ఇలా, అలాగే ఇటు సైడ్ కూడా ఇలా ఫోల్డ్ చేసుకొని ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని ఈ స్ట్రైట్గా స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. ఈ విధంగా స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి కదా ఈ క్లాత్ని కూడా ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. కార్నర్కి ఇలా ఫోల్డ్ చేసుకొని దీనిపైన ఒక స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. ఈ విధంగా స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత మనం ముందుగా స్టిచ్ చేసి పెట్టుకున్న ఈ పెటల్ ఉంది కదా, ఈ పెటల్ని ఇలా చూడండి ఈ కార్నర్ వైపు కొంచెం పైకి ఉండే విధంగా ఇలా పెట్టుకోవాలి. ఇలా పెట్టుకొని ఈ కార్నర్స్ని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. అలాగే ఇటు సైడ్ ఉండే ఈ కార్నర్స్ని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకొని పైన స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. ఈ విధంగా స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. ఇప్పుడు మీరు యూస్ చేసే హ్యాంగింగ్ థ్రెడ్ ఏదైనా సరే తీసుకోండి. నేనైతే ఇలా వైట్ థ్రెడ్ను తీసుకుంటున్నాను. ఈ థ్రెడ్ని ఇలా పెట్టుకొని ఇలా ఫోల్డ్ చేసుకొని దీనిపైన స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. ఈ విధంగా స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని రిటర్న్ ఫోల్డ్ చేసుకోవాలి. చూడండి, రిటర్న్ ఫోల్డ్ చేసుకుంటే మనకు ఈ విధంగా వస్తుంది. ఇది 3D షేప్లో మల్టీ కలర్లో ఈ లీఫ్ అనేది స్టిచ్చింగ్ చేసుకునే ప్రాసెస్ ఇది. చూడండి, ఫుల్ వీడియో కావాలంటే లింక్ వచ్చేసి డిస్క్రిప్షన్లో ఉంటుంది, వెళ్ళి చెక్అవుట్ చేయండి. థ్యాంక్ యూ.